ఎస్. సరే, ఈ రాత్రి దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథంలో నుండి ఒక క్రమబద్ధముగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ చక్కని అవకాశం అనుగ్రహించేందుకు మొదటి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆ తర్వాత కృపావాక్య సందేశముల వారు తలపెట్టిన ఈ చక్కని కార్యమును బట్టి వారందరూ మరి అనేక సంఘములుగా చేరి వచ్చి వారు ప్రార్థించి వాక్యం వినాలని, ఇతరులకు వినిపించాలని ఆశతో వారు చేస్తున్న మరి మంచి ప్రయత్నం గురించి వారికి వందనాలు. ఆయా ప్రాంతాల నుండి ప్రభు పిల్లలు ఎంతోమంది ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటూ లాగిన్ అయినందుకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. సరే, ఈ రాత్రి దయచేసి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం చెప్పండి. పోయిన వారము కొంత అంతరాయం కలిగింది. మా వైపున కరెంటు పోయింది, ఆ తర్వాత కొంత ఇబ్బంది అయింది. ఈరోజు అటువంటి జరగకుండా సోదరులు ఆల్రెడీ ప్రార్థన చేశారు, అందుని బట్టి దేవునికి వందనాలు. దయచేసి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9:9. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమునందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. ఆశ్రయం అనే మాటకి ఒక సంఖ్య వేసి గోడ అని అక్కడ రాయబడినట్లు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎజ్రా దగ్గరికి కొంతమంది పెద్దలు వచ్చారు, అందరూ కాదు. కొంతమంది పెద్దలు వచ్చి ఇశ్రాయేలీయుల మధ్య జరుగుతున్న విషయములు, సంగతులు సరిగ్గా లేవు, పరిస్థితి బాగాలేదు, అపవిత్రత వారి యొక్క సమాజంలోకి ప్రవేశించిందని వారు వచ్చి చెప్తా ఉన్నారు. కొందరు పెద్దలు, అందరు కాదు. నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఒకవేళ తప్పైతే సవరించండి, పర్వాలేదు. ఒక సంఘము యొక్క భవిష్యత్తు కానీ, ఒక సంఘము ముందుకు వెళ్తుందా లేకపోతే సాక్ష్యము పాడైపోయి నశించిపోతుందా సంఘ పెద్దల మీదనే ఉంటుందని నా జీవితంలో దాదాపు 40 సంవత్సరాలు విశ్లేషణ చేసిన తర్వాత నాకు అర్థమైన మాట అది. నాకంటే ఇంకా ఎక్కువ వయసు వచ్చిన వారు ఈ రాత్రి వింటూ ఉండుండొచ్చు, మీకు నాకంటే ఎక్కువ విశేషమైన అనుభవం ఉండుండొచ్చు. ఒకవేళ ఇది తప్పైతే చెప్పండి. సంఘము యొక్క దాదాపుగా ఎక్కువ కేసుల్లో సంఘము యొక్క భవిష్యత్తు, ఆ యొక్క ఆత్మీయ స్థితి ఆ నడిపించే పెద్దల యొక్క స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది, అంతకు మించి వెళ్ళలేరు. సంఘంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘ పెద్ద ఆత్మీయతను అధిగమించి వెళ్ళలేడు. గురువు కంటే శిష్యుడు గొప్పవాడు కానేరడని యేసు ప్రభువే చెప్పాడు. యజమానుడి కంటే దాసుడు గొప్పవాడు కాడన్నాడు. మహా అయితే యజమానుని స్థాయికి రావచ్చు దాసుడు, మహా అయితే గురువు స్థాయికి శిష్యుడు రావచ్చు. అయితే మన గురువు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన స్థాయికి ఎవరు రాలేము, కానీ ఎదగచ్చు ఆయన మాదిరిగా పెట్టుకొని. కానీ మానవులకి అప్లై చేస్తే సంఘ పెద్ద ఆత్మీయ స్థాయి తక్కువగా ఉందంటే మిగిలిన వారందరి స్థాయి తక్కువగా ఉన్నట్టు. ఎందుకంటే ఆయన స్థాయిని వారు అధిగమించలేరు, మహా అయితే చేరతారు. ఆయనే తక్కువ స్థితిలో ఉన్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా తక్కువ స్థితికే చేరతారు. కాబట్టి పెద్దలు నా జీవితంలో చాలా జాగ్రత్తగా నేను విశ్లేషించి చూశాను. పెద్దలు గనుక సరిగ్గా లేకపోతే, వారి వాక్యం విని సరిచేసుకోలేకపోతే అక్కడికి ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడతామంటే బోధకులుగా వెళ్ళడం కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది మాకు. కాబట్టి ఈ విషయం దయచేసి పెద్దలు గమనించాలని, విమర్శించడం లేదు, మీ మంచి కోసము, సంఘము మంచి కోసము నేను చెప్తా ఉన్నాను. పెద్దలు ఎక్కడైనా సరే గర్వించకూడదు. ఎందుకని ఆ విషయం చెప్తాను. నేను కూడా ఒక సంఘమునకు పెద్దగా ఉన్నాను, కొన్ని సంవత్సరాలు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. రక్షణ కృపను బట్టి దేవుడిచ్చాడు కాబట్టి రక్షణను బట్టి ఎవడు గర్వించడానికి వెళ్ళదు. వరములు కూడా కృపను బట్టి ఇచ్చాడు కాబట్టి వరాలు బట్టి కూడా ఎవరు గర్వించడానికి వీలేదు. సంఘంలో బాధ్యత కూడా దేవుడు కృపను బట్టి ఇచ్చాడు కాబట్టి బాధ్యతను బట్టి కూడా గర్వించడానికి వీల్లేదు. నేనేదో యోగ్యుడను,
నాలో ఏదో గొప్పతనం ఉంది, అందుకే దేవుడు నన్ను సంఘ పెద్ద చేశాడని పొరపాటు అనుకున్నారంటే ఆ దినము నుండి మీ పతనము ప్రారంభం అవుతుంది. చాలామంది పతనమైపోయిన వారిని కూడా చూశాను నేను. చాలామంది మరి ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అట్లా సంఘ పెద్ద యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య మరి ఆ యొక్క బాధ్యత ఏంటి? చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏమని చెప్తున్నానంటే, సంఘములో ఏమి జరుగుతున్నదో అతడు గమనించి చూడాలి. దిస్ ద ఫస్ట్ థింగ్. సంఘములో జరిగే ప్రతి దానికి దేవుడు అతనిని బాధ్యుడుగా ఎంచుతాడు. దేవుడు సంఘం దగ్గరకు వచ్చి ఒక వ్యక్తిని పిలుస్తాడు. అదే ఆ కొంతమంది సంఘ పెద్దలు 2-3 ఉంటారు కదా, వారిని పిలిచి మీ సంఘంలో ఇవి జరుగుతున్నాయి నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని అనడానికి అతను వీలు లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నిఘా వేసి ఉంచాలి. మొట్టమొదట నిఘా దేని మీద వేసి ఉంచాలంటే ప్రభువు యొక్క ఆ యొక్క ఆదివారమున జ్ఞాపకార్థ కూడికకు మీద నిఘా వేసి ఉంచాలి. విమర్శించడానికి కాదు, అధికారపూర్వకంగా అధికారం ఉన్నది అట్లా అందుకే కాదు. ఏమి జరుగుతున్నదో అతడు జాగ్రత్తగా చూడాలి. తెలుగులో సరిగ్గా అనువాదం చేయలేదు. ప్రభురాత్రి భోజనం అని అనువాదం చేశారు, సరిగ్గా రాలేదు అది. ఇంగ్లీష్లో బాగుంది, లార్డ్స్ సపర్ అని అంటారు. లార్డ్స్ టేబుల్ కాదు. లార్డ్స్ టేబుల్ అనేది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంది, 21వ వచనంలో. ప్రభు బల్ల అనేది వారపు దినములకు సంబంధించినది. ప్రభు భోజనం, రాత్రి భోజనం అనేది ఆదివారమునకు సంబంధించింది. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, లార్డ్స్ టేబుల్ ఈస్ మెంట్ ఫర్ ద వీక్లీ డేస్, వేరస్ ద లార్డ్స్ సపర్ ఈస్ మెంట్ ఫర్ లార్డ్స్ డే ఆర్ సండే. కన్నడ భాషలో చాలా చక్కగా తర్జుమా చేశారు. కన్నడ భాషలో లార్డ్స్ సపర్ని ఏమని చేశారంటే కర్తన భోజన అని చేశారు. అంటే ప్రభు భోజనము. తెలుగులో ప్రభు భోజనం అని చేయలేదు, ప్రభు రాత్రి భోజనం. రాత్రి అని కలిపినందుకు కొంత మనకి కొంచెం అర్థము చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. సరే, ప్రభు భోజనం, ప్రభు రాత్రి భోజనం. ఈ పెద్దలు దాని మీద కన్ను వేసి ఉంచాలి. ప్రభు యొక్క ఆ యొక్క రొట్టె రసములో, అంటే మీరు అడగచ్చు, అయ్యా ఇంకా వేరే మాటలు ఏమన్నాయా? వాటిని ఉన్నాయి. రొట్టె విరుచు కూడిక అని పిలవచ్చు, లేకపోతే జ్ఞాపకార్థ కూడిక అని పిలవచ్చు. ఇంగ్లీష్లో రిమెంబరెన్స్ మీటింగ్ అంటారు, లేకపోతే బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ మీటింగ్ అంటారు. సో ఈ 3 పేర్లలో మీరు దేన్నని పిలవచ్చు. ప్రభురాత్రి భోజనం అనేది సరిగ్గా రాత్రి అనే మాటను బట్టి తప్పుడు అర్థం వస్తుంది, సరిగ్గా రావట్లేదు, అర్థం సరిగ్గా రావడం లేదు. అయితే రొట్టె విరుచు కూడిక, లేకపోతే జ్ఞాపకార్థ కూడిక, లేకపోతే ప్రభువుని జ్ఞాపకము చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పచ్చు. కానీ ఆశ్చర్యపడద్దు, కొంచెం ఇబ్బంది పడద్దు, కలవరపడద్దు. ఈ మాట చెప్తే ఆరాధన కూడికని పిలవకూడదు. బైబిల్ ఎక్కడ నన్ను ఆరాధించుటకు ఆదివారముని చేరి రండి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆరాధన అనేది నిత్యం జరిగే ప్రక్రియ. సోమవారం చేయాలి, మంగళవారం చేయాలి, బుధవారం చేయాలి, గురువారం చేయాలి, శుక్రవారం చేయాలి, ఆదివారం చేయాలి, స్తుతి కూడికలో చేయాలి. బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు పాటలు పాడేటప్పుడు ఆరాధిస్తాం, పాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తాం. ఒక సోదరి వంట వండుకుంటూ కూడా తాను మరి ప్రభువుని స్తుతిస్తే ఆమె ఆరాధించినట్టు ప్రభువుని. అంటే ఆదివారం ఆరాధన చేయమంటే చేస్తాము, కానీ కూడిక పేరు ఆరాధన కూడిక కాదు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తాం. బైబిల్లోనే రాస్తుంది ఏమని? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడి, నన్ను ఆరాధించుటకు దీన్ని చేయడం చెప్పలేదు ప్రభు. అది నాకు తెలుసు, మీరు ఈ మాట విని కలవరపడతారని. ఎందుకనంటే ఎవరో కొంతమంది ఈ ఆరాధన మాటను చాలా పెద్దదిగా చేసి ఈ కూడికకి ఆరాధన కూడిక పెట్టారు. తద్వారా ఏమైపోయిందంటే మిగిలిన సందర్భాల్లో ఆరాధించము, మిగిలిన సందర్భాల్లో ఆరాధించాల్సిన అవసరం లేదు అని కూడా తప్పుడు సమాచారం ఎంటర్ అయింది. ప్రతి క్షణము ఆరాధించాలి ప్రభువుని, ప్రతి కూడికలో ఆరాధించాలి, ప్రతి సమయంలో ఒంటరిగా సువార్త కూడికలో అన్ని విషయాల్లో ఆరాధించాలి. కానీ ఆదివారమున చేరి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకొనుటకు వస్తామని ప్రభు చిత్తం అయితే త్వరలో మరి మాట్లాడబోతున్నాను. ప్రభు అంటే రొట్టె విరుచు కూడిక అనే దాని మీద ఒక సిరీస్ మాట్లాడబోతున్నాను, మీకు చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను.
అవి మీరు విని మేలు పొందాలని మనం చేస్తా ఉన్నాం. సరే, వారు ఏం చేయాలంటే దీని మీద కన్ను వేసి ఉంచాలి. కన్ను వేసి ఉంచి ఆదివారమున దేవుడు దేనినైతే కోరుకున్నాడో, ఆ రొట్టె విరుచు కూడిక ఏ రకంగా ఉండాలని కోరుకున్నాడో, అందులో నుండి తనకి ఏమి లభించాలని కోరుకున్నాడో అది చెందుతుందో లేదో వారు గమనించి చూడాలి. కన్ను వేసి ఉంచాలి. ఆదివారమున మనం ఏం చేస్తాము? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడి. నన్ను అనే మాటలో వ్యక్తి కనపడతా ఉన్నాడు. వ్యక్తి అంటే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుకి చెందింది ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఏదైనా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన దైవత్వమును జ్ఞాపకం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆయన పరిపూర్ణమైన మానవత్వాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆయన తండ్రికి తను తాను సమర్పించుకున్న విధానము దహన బలిగా జ్ఞాపకం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నా పాపముల కొరకై, మన పాపముల కొరకై సిలువలో ఆయన మరణించిన విధానము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, వీటిని జ్ఞాపకం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. యేసు ప్రభువుకి చెందింది ఏదైనా చేసుకోవచ్చు. అయితే చాలా చోట్ల ఆయన మరణం ఒక్కటే జ్ఞాపకం చేసుకుంటారు, మిగిలిన 3 విడిచిపెడుతున్నారు. అది సమానమైన పాళ్ళు కాదు. దేవుడు అనేక చోట్ల పాత నిబంధనలో మోషేకి ఏమని సెలవిచ్చాడంటే, నీవు ప్రతిష్టాభిషేక తైలాన్ని కలిపినా సరే, యెహోవా కొరకు నైవేద్యాన్ని కలిపినా సరే, సమానమైన పాళ్లలో వీటిని తీసుకో. నిర్గమకాండం 30వ అధ్యాయము 30వ వచనం చదువుకోండి. వీటిని సమానమైన పాళ్లలో తీసుకొని నీవు సమర్పించాలి అని చెప్తుంటే, మనము అసమానమైన పాళ్లలో సమర్పిస్తా ఉన్నాం. ఇది ఒక్కరోజు కాదు, వారం తర్వాత వారం, వారం తర్వాత వారం, సంవత్సరాల తర్వాత సంవత్సరాలు, దశాబ్దాల తర్వాత దశాబ్దాలు జరిగిపోతానే ఉంది. కానీ ఎవరు సవరించుకోవడం లేదు. దేవుడు తాను ఏది పొందాలి, ఆదివారంన ఏదైతే భూలోకము నుండి పరలోకమునకు ఎక్కువ వచ్చి తన హృదయమునకు సంతోషం కలిగించాలని దేవుడు వేచి ఉన్నాడో, కోరుకున్నాడో, ఆయనకి సంవత్సరాలు దశాబ్దాలుగా దొరకడం లేదు. బోధకులు వీటిని కూడా బోధించడం లేదు. నా మటుకు నేను ఎవరు చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తి కూడా బోధించినట్టు ఈ విషయాలు నేను వినలేదు. రొట్టె విరుచు కూడిక యొక్క ప్రాధాన్యత ఏంటి? మనలో గొప్ప బోధకులు అనుకునేవారు ఎవరైనా సరే రొట్టె విరుచు కూడిక మీద ఒక 10 రోజులు వరుసగా ప్రతిదినం 1 గంట సేపు చెప్పిన మాట చెప్పకుండా చెప్పగలరా? లేరు. తద్వారా మనము చాలా పోగొట్టుకున్నాం. దయచేసి పెద్దలు వీటిని అన్వేషించాలి. వీటిని చెప్పేవారి కొరకు వెతకాలి, చెప్పించుకోవాలి. తద్వారా రొట్టె విరుచు కూడిక అది కేంద్రకము లాంటిది. ఇశ్రాయేలు దేశమునకు యెరూషలేము ఎటువంటిదో అటువంటిది. ఇశ్రాయేలు దేశాన్ని పట్టుకోవాలంటే మీరు అన్ని పట్టణాలు మీరు జయించనక్కర్లేదు. యెరూషలేము జయిస్తే దేశం మొత్తం పట్టుకున్నట్టే. ఎందుకు? అది రాజధాని నగరము. అది పట్టుకుంటే దేశాన్ని పట్టుకున్నట్టే. మన రొట్టె విరుచు కూడిక మన సంఘములకు కేంద్రకము లాంటిది. అక్కడ తప్పిపోతే ఎంత తప్పిపోయినట్టే. అదే మన బలిపీఠము. ఆ బలిపీఠం సరిగ్గా లేకపోతే మొత్తం తప్పిపోయినట్టే. అది సరిగ్గా ఉంటే మిగిలినవి సరిగ్గా ఉన్నాయని చెప్పను, కానీ మిగిలినవి సరిగ్గా సరి అయిన స్థానంలో పడడానికి చాలా సులభం అవుతుంది అని చెప్తాను. కాబట్టి పెద్దలు రొట్టె విరుచు కూడిక ఏ రకంగా ప్రతి ఆదివారము జరుగుతున్నదో నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడం అనే దానిలో కనీసం 4 విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క దైవత్వము, ఆయన మానవత్వము, తండ్రి పట్ల ఆయన చేసిన పని. ఇంగ్లీష్లో ప్రొపీసియేషన్ అని అంటారు. ఇంగ్లీష్ తెలిసిన వారు ఇంగ్లీష్లో నేర్చుకొని గర్వపడకుండా రాని వారికి బోధించాలి. అందుకు దేవుడు మీకు వేరే భాషనిచ్చాడు. ప్రొపీసియేషన్ అంటారు. ఆ తర్వాత మన రక్షణ కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు. దాన్ని సబ్స్టిట్యూషన్ అని అంటారు. ఈ విషయాలు ప్రొపీసియేషన్ అనే మాటకు రోమాపత్రికలో కరుణాధారము ఆయను అని రాస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఎవరు ముందు శాంతపరచబడాలి? 2 వ్యక్తుల మధ్య విరోధం ఉంటే ఎవరిని ముందు దగ్గరికి తేవాలి? ఎవరిని బతిమలాడి ఒప్పించాలి? వారిద్దరిలో గొప్ప వ్యక్తిని ఒప్పించాలి. ఉదాహరణకి చీఫ్ మినిస్టర్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పోట్లాట అయింది. ఇద్దరు మాట్లాడుకోవడం లేదు, ఇద్దరు ముఖముఖాలు చూసుకోవడం లేదు.
ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు ముందు మధ్యవర్తిగా ఒప్పించాలి? కలెక్టర్ని ఒప్పించాలి, సీఎంని ఒప్పించాలి, సీఎంని ఒప్పించాలి, ఆ తర్వాత కలెక్టర్ని ఒప్పించాలి. కలెక్టర్ ఒప్పుకున్నా కూడా సీఎం దగ్గర రాకపోతే ఉపయోగం ఏంటి? లేదు. దేవునికి మానవునికి మధ్య వైరం ఉన్నప్పుడు ఎవరిని ముందు ఒప్పించాలి? దేవుని ఒప్పించాలి, ఆ తర్వాత మానవుని ఒప్పించాలి. రావయ్యా దగ్గరికి రా, నీకు రక్షణ ఇస్తాను. దేవుని ఎవరు ఒప్పించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒప్పించాడు. ఎట్లా ఒప్పించాడు? తన రక్తమును కరుణాపీఠముగా చల్లుట ద్వారా దేవుని ముందు శాంతిపరిచి, దేవుని సంతోషపరిచి, ఆయన ఒప్పించి ఆయన దగ్గరికి తీసుకొస్తున్నాడు. లేవియకాండం మొదటి 5 అధ్యాయాలు 5 బలులు ఉన్నాయి. మధ్యలో ఉన్న బలి సమాధాన బలి. ఈ సమాధాన బలి వైపు మీరు మధ్యలో నిలబడితే ఇటువైపు 2 బలులు ఉన్నాయి, అటువైపు 2 బలులు ఉన్నాయి. ఇటువైపు 2 బలులు దహన బలి నైవేద్యము, అటువైపునున్నాయి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇటువైపు 2 దేవుని శాంతపరచుటకు, అటువైపు 2 మానవుని రక్షణ కొరకు మరి దగ్గరికి తీసుకొచ్చుట. ప్రభు అయిన యేసుక్రీస్తు లేవియకాండము పాప పరిహారార్థ బలితో ఎందుకు ప్రారంభం లేదంటే, దహన బలితో ఎందుకు ప్రారంభమైందంటే, దేవుడు ముందు శాంతపరచబడకపోతే మానవుడు రక్షించబడుటకు ఇష్టపడినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి తండ్రిని ముందు సంతోషపరిచాడు. అదే కరుణాధారము. 4 విషయాలు, కనీసం ఈ 4 దినుసులు సమానమైన పాలలో ఉన్నాయో లేదో పెద్దలు గమనించాలి. సరే, ఈ విషయాల తర్వాత అంటే పెద్దలు ప్రధానముగా వారు యాజకులై ఉండాలి. ఎందుకని? వారు మాదిరి చూపించాలి, వారు నడిపించాలి, వారు దిశ చూపించాలి. గొర్రెలకు కాపరులుగా అంటే ప్రధాన కాపరి కింద, గొప్ప కాపరి కింద ఉన్న కాపరిగా చేయాలంటే వారు ముందు చేసి చూపించాలంటే వారికి తెలియకుండా వారు ఎట్లా చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలి. అటువంటి వారు విచక్షణ జ్ఞానం కలిగిన వారు మాత్రమే సంఘాలను భద్రపరుస్తారు. సరే, ఒక సంఘ పెద్ద ఆదివారమున స్తుతులు చెల్లించడానికి అందరికంటే ముందు ఉండాలి. పోటీ పడడం కాదు కానీ ముందు ఉండాలి. అతడు చెల్లించిన స్తుతులలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమలు ఉండాలి. యేసుక్రీస్తును గురించి 2 భాగాలు చేయొచ్చు మీరు. అంటే అర్థం కాని వాళ్ళు, మీలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, పెద్ద జ్ఞానం ఎక్కువ లేకపోతే 2గా విభజించుకోండి. ఏంటంటే ఆయన వ్యక్తిత్వము, ఇంగ్లీష్లో పర్సన్ అంటారు, ఆయన చేసిన పని వర్క్ అని అంటారు. ఈ 2 భాగాలు చూసుకోండి. ఇంకా జ్ఞానము ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ రెండింటిని 4 కింద చేసుకోండి. ఎట్లా? వ్యక్తిత్వంలో 2 ఉన్నాయి, దైవత్వము, మానవత్వం ఉంది. ఆయన చేసిన పనిలో 2 భాగాలు ఉన్నాయి. తండ్రి పట్ల అంటే ఇప్పుడే అనుకున్నాం కదా శాంతపరచుట అని. ఆ తర్వాత 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆ మాట రాస్తుంది, ప్రొపిసియేషన్ అన్నమాట. ఆ తర్వాత మన రక్షణ కొరకు ఆయన చనిపోయాడు. ఈ 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలు చక్కగా ధ్యానించి కొన్ని తలంపులు తీసుకొచ్చి స్తుతులలో చెల్లించాలి. అయితే ఈ వారము చెల్లించిన స్తుతులు వచ్చే వారము గినక చెల్లించితే సద్దన్నం పెట్టినట్టే. మళ్ళా మన్నా గురించి నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే సన్నని కణములని రాస్తుంది. ఇంగ్లీష్లో హోర్ ఫ్రాస్ట్ అని అంటారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనం మీరు చదువుకోండి, ఇంగ్లీష్లో చదువుకోండి. హోర్ ఫ్రాస్ట్ అంటారు. హోర్ ఫ్రాస్ట్ అంటే మంచు కణములు అని అంటారు. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను, మంచు కణాలు చూపిస్తాను చూడండి. ఇది మంచు కణాలు. శీతాకాలం అంటే ఈ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా మంచు పడుతుంది ఉదయకాలమున. శాస్త్రజ్ఞులు చెప్పే మాట ఏంటంటే, మీరు ఏ దగ్గరకన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఒక మంచు కణాన్ని తీసుకొని సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అంటారు, దాని కింద పెట్టి చూస్తే ఈ మంచు కణములో స్ఫటికాలు ఉంటాయి. అణువులు ఒక నిర్దిష్టమైన స్థలాల్లో ఉండి చక్కని బంధాలు ఏర్పడుట ద్వారా రకరకాల స్ఫటికములు, రకరకాల ఆకారాలు ఏర్పడతాయి. ఇదిగో ఇట్లా కనపడుతుంది మంచు కణములు. చూడడానికి సన్నని కణం కానీ పెద్దగా కనపడుతుంది సూక్ష్మదర్శిని. శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే, ఒక మంచు కణములో కనపడిన అమరిక ఇంకొక మంచు కణములో కనపడదు. అట్లా ఎన్నో కోట్ల అమెరికలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. అంటే మీరు ప్రతిదినం ఒక చోటకి, ఒక ఇశ్రాయేలుడు ఒక చోటకి వెళ్ళి మన్నాను సమకూర్చుకుంటున్నాడు. ఈ మన్నా మంచు మీద పడుతుంది.
మంచు పొర మీద పడుతుందని సంఖ్యాకాండం 11 స్పష్టంగా రాస్తుంది. సరే, ఈ మన్నాను తీసుకున్నాడు, ఇదిగో ఇట్లా ఉంది అమెరికా. ఇంకొక రోజు వెళ్ళాడు, అదే స్థలానికి వెళ్ళాడు, అదే మన్నాని సమకూర్చుకున్నాడు, ఇదిగో ఇట్లా కనపడుతుంది. ఇంకో రోజు వెళ్ళాడు, ఈ వేరే కనపడుతుంది. ఇంకో రోజు వెళ్ళాడు, ఇంకో రకం కనపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో ఒక అధ్యాయములో ఒక గ్రంథములో కనపడినట్లు ఇంకొక గ్రంథములో కనపడవు. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? వేల అధ్యాయాలు ఉన్నాయి, వందలు కాదు, వేలు ఉన్నాయి. ఒక అధ్యాయంలో యేసుక్రీస్తు కనపడిన మహిమ ఇంకొక అధ్యాయంలో కనపడదు. దేవుడు అంటున్నాడు, నీవు జాగ్రత్తగా అన్వేషిస్తే నీవు ఇదివరకు చూడని విషయాలు తిరిగి నేను నీకు నూతనముగా చెప్తాను కదా. దయచేసి సంఖ్యాకాండం 12 చెప్పండి. సంఖ్యాకాండము 11 సంఖ్యాకాండం 11:8 జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె నుండెను. క్రొత్త నూనె, పాత నూనె కాదు, క్రొత్త నూనె అంటే పరిశుద్ధాత్మ. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారు నూతనమైన విషయములు ఆయన దేవుని వాక్యంలోని త్రొవ్వి, 1 కొరింథీ పత్రిక 2 చదువుకోండి. త్రొవ్వి నూతనమైన విషయములు అనుదినము నూతనముగా చూపిస్తాడు. కాబట్టి వచ్చే వారం మన స్తుతులు విభిన్నంగా ఉంటాయి. పోయిన వారమే మనం చెల్లించినవి ఉండవు. ప్రారంభము మార్చం, ముగింపు మార్చం. ప్రారంభము తండ్రికి చేస్తాం, ముగింపు యేసుక్రీస్తు నామముని చేస్తాం. కానీ మధ్యలో భాగాలు మారాలి. మారట్లేదంటే సంఘ పెద్ద ఆయన సమకూర్చుకోవడం లేదు, మన్నాను సమకూర్చుకోవడం లేదు. ప్రభు యొక్క ఈ యొక్క రొట్టె విరుచు కూడిక ద్వారా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో తన యొద్దకు చెందాలని ఆశపడుతున్నాడో అది అందించడం లేదు. అతడే అందించకపోతే ఇంకా సంఘస్థులు అందిస్తున్నారో లేదో అతడు ఏ విధంగా చూడగలడు? ఇవి కొంచెం లోతైన విషయాలు, దయచేసి మీరు నేర్చుకోవాలని. సరే, ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ దేవుడు వాళ్ళలో అపవిత్ర ప్రవేశించినప్పుడు అందరినీ ప్రశ్నిస్తున్నాడు. మొదట ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఇశ్రాయేలీలు అంటే అందరూ, సంఘంలో అందరినీ లెక్క అడుగుతున్నాడు. తర్వాత యాజకులు కొంతమందే, తర్వాత లేవీయులు కొంతమందే. ముందేమో అందరినీ అడుగుతున్నాడు, తర్వాత కొంతమందిని అడుగుతున్నాడు. అందరూ అన్నప్పుడు అందరూ వస్తారు. ఒక సంఘములో జరిగే విషయాలు ఏమన్నా సరే సరిగ్గా లేకపోతే దేవుడు సంఘస్థులందరినీ అడుగుతాడు. మీ సంఘములో ఒక బీద కాదనుకోండి, ఒక వృద్ధురాలైన స్త్రీ ఉందని అనుకుందాం. కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. ఈమె వస్తుంది, వెళ్ళిపోతూ ఉంది. దేవుడు ఆమెను కూడా అడుగుతాడు, ఏమా మీ సంఘంలో విషయాలు సరిగ్గా జరగట్లేదని నువ్వు గమనించావు కదా? అవునయ్యా, గమనించాను. నీవు బాధ్యురాలు. నేనట బాధ్యురాలనయ్యా, నేను పురుషుణ్ణే కాదు, దానికి తోడు పెద్దనే కాదు, నేనట బాధ్యురాలంటే నువ్వు బాధ్యురాలు. నువ్వేం చేసావు దాని గురించి? నేనేం చేయగలనయ్యా? ఏం చేయగలనని ఎందుకు అడుగుతున్నావు? ప్రార్థన చేయలేవు నువ్వు? కన్నీళ్లతో మోకాళ్ళుని ప్రార్థన చేయలేవా? చేస్తుంటే నేను విషయాలు మార్చేవాడిని కదా, చేస్తుంటే నేను చర్యలు తీసుకునేవాడిని కదా, చేస్తుంటే అదుపులోకి కొన్ని విషయాలు తెచ్చేవాడిని కదా అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. కాబట్టి సంఘం గురించి అందరూ ప్రార్థించాలి. నీకేం చేయాలి తెలియకపోతే ఉత్తమమైన విషయం ప్రార్థన చేయంతే. సంఘ కూడికలో ప్రార్థన చేయడం కదా, అంటే పురుషులు సంఘ కూడికలో బహిరంగం చేయడం చేయకూడదు. కొన్ని విషయాలు ఆ యొక్క అవమానాన్ని బయట పెట్టుకోకూడదు, పబ్లిక్ చేయకూడదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. తర్వాత యాజకులను అడుగుతాడు, బాధ్యత కలిగిన వాళ్ళని 2 అంతలుగా అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు అని అర్థం. లేవియ కాండంలో 6వ అధ్యాయం 8వ వచనం నుండి ఇంట్లో చదువుకోండి. అంతవరకు 6వ అధ్యాయం 8వ వచనం వరకు భాష ఎట్లుంటుందంటే, మీలో ఎవరైనా అని చెప్పి దేవుడు సడన్గా 8వ వచనం నుండి విధి అని మారుస్తున్నాడు. కమాండ్మెంట్, ఇది ఖచ్చితంగా చేయాలి విధి. ఎందుకనంటే అది యాజకులకు సంబంధించింది. యాజకులు ఖచ్చితంగా బలులు అర్పించాలి. మీరు అడగచ్చు కొంతమంది,
అయ్యా నేను సోదరిని, మరి నేను పెద్ద చేయగలిగిన విషయాలు నేను కొన్ని చేయొచ్చా అంటే చేయొచ్చు. అన్నీ చేయలేవు, నువ్వు సోదరివి కాబట్టి పెద్ద తీసుకునే నిర్ణయాలు తీసుకోలేవు, కానీ కొన్ని చేయొచ్చు. ఎట్లా? నీవు కూడా ఆదివారం ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనిస్తే, పురుషులు తమ నోరు తెరిచి స్తుతులు చెల్లించాల్సిన రీతిలో వారు చెల్లించకపోతే, నీవు ఇంటికి వెళ్ళి హన్నావలే కన్నీటితో ప్రార్థన చేసి, మరి ప్రార్థన చేసినప్పుడు ఒక సంఘ పెద్ద ఏదైతే చేయాలని కోరుకున్నాడో నీవు కూడా చేస్తున్నావు, తద్వారా నీవు కూడా సంఘాన్ని కడతావు. దేవుడు నిన్ను పెద్దకు కలిగిన హృదయం కలిగిన స్త్రీగా నిన్నించి నీకు బహుమానం ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో నిలవబడి సంఘము కొరకు మనము పాటుపడాలి. కాబట్టి ఇక్కడ చూడండి, దేశపు జనుల్లో ఉండి తాము వేర్పరచు అందరిని అడుగుతాడు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులు నిజముగా ముఖ్యులై ఉండారని చెప్పాను. ఇందాకే చెప్పాను కదా, సంఘం యొక్క భవిష్యత్తు సంఘ పెద్దల మీద ఉంటుంది. ఎక్కువగా 90% వాళ్ళ మీద మిగిలిన వారి మీద ఎక్కువ ఆధారపడు. సరే, 2వ యోహాను పత్రికలో అక్కడ ఎవరు సంఘంలోకి రాకూడదో వాళ్ళని రాణిస్తున్నారు. 3వ యోహాను పత్రికలో ఎవరు సంఘంలోకి రావాలో వారిని రానియడం లేదు. ఈ మాటలు పట్టుకొని మీరు చదువుకున్న తర్వాత 2వ యోహాను పత్రికలో ఎవరు ఇంటిలోకి రాకూడదో వాళ్ళని రాణిస్తున్నారు. 3వ యోహాను పత్రికలో ఎవరు ఇంట్లోకి రావాలో వారిని బయట ఉంచుతున్నారు. 2 అంతల నష్టం సంఘానికి కలుగుతుంది. ఎవరు రాకూడదో వాళ్ళని రాణిస్తే వారు వచ్చి నాశనం చేస్తారు. ఎవరు రావాలో దేవుడు నిర్ణయించాడో వారిని రానియకుండా చేస్తే సంఘమునకు కలగాల్సిన మేలును జరగకుండా నీవు తలుపు వేసిన వాడవవుతావు. ఈ 2 పాపాలు ఎవరు చేయకూడదు, సంఘ పెద్దలు చేయకూడదు. సంఘాల్లో సాధారణంగా ఇది జరుగుతుంది. రావాల్సిన వాడినేమో రానియము, రాకూడని వాడిని మాత్రం తలుపు పెద్దగా తెరిచి రాణిస్తాం. దయచేసి రాబోయే దినముల్లో ప్రతి ఒక్కరు మీ సంఘములో మోకరించి వ్యక్తిగతంగా సంఘముగా ప్రార్థన చేసుకుని, దేవా మా సంఘములో ఎవరు రాకూడదో వారు రానికుండా చేయండి, ఎవరు రావాలో వారు రానిచ్చేటట్టు చేయండి. ఎవరు నిజమైన వారు, సంఘాల పట్ల చింత కలిగిన దైవజనులు ఎవరిని మీరు లేవనెత్తారు, ఎవరు వాక్యం చెప్పాలని మీరు ఆమోదించారు, ఎవరిని పిలిపించుకుని వాక్యం చెప్తే మా సంఘములకు క్షేమము దయచేసి మీరు మాకు చూపించమని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో అటువంటి వారు చక్కగా రాబోయే దినముల్లో వారు అభివృద్ధి చెందారు. యోహాను పత్రిక మొదటి పత్రికలో ఏమని రాస్తుందంటే, యేసు క్రీస్తు యొక్క మానవత్వాన్ని వారు నిరాకరించేవారు, లేకపోతే డినై అంటారు, తృణీకరించేవారు అంత్య దినములలో లేస్తారని రాస్తుంది. ఇందాక చెప్పాను, యేసు క్రీస్తుని గురించి 4 పాళ్ళు సమానంగా ఉండాలి. దైవత్వము, మానవత్వము, తండ్రి పట్ల దేవుని పట్ల చేసిన ఆ యొక్క ప్రాయశ్చిత్తము, మన పట్ల చేసిన రక్షణ కార్యము. మీరు అడగచ్చు, పాత నిబంధన ఆరాధనకి క్రొత్త నిబంధన ఆరాధనకి తేడా ఏమని చెప్తారంటే, ఎస్, పాత నిబంధనలో మొదటిది ఉంది, 4వది ఉంది, మధ్యలో 2 లేవు. పాత నిబంధనలో యెహోవా దైవత్వాన్ని పొగిడారు, మంచిది. ఆయన వారికి ఏర్పాటు చేసిన రక్షణ, ఐగుప్తులోని విడుదలను అది పొగిడారు, మంచిదే. పాత నిబంధనలో భక్తులు ఎవరు దేవా నీవు మానవ శరీరం ధరించి దిగి వచ్చామని ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే అప్పటికి దేవుడు దిగి రాలేదు, యేసు ప్రభువుగా ఆయన భూలోకానికి దిగి రాలేదు. ఎందుకంటే మధ్య 2 లేవు. దేవుని శాంతపరచుటకు ఆయన దహన బలిగా చేశాడు, అది కూడా లేదు పాత నిబంధనలో. మొదటిది ఉంది, దైవత్వం ఉంది, రక్షణ కార్యం ఉంది. మీరు సంఘంలో జాగ్రత్తగా స్థుతులు గమనించి చూడండి, ఈ 2 చేస్తారు ఎక్కువ మంది. ఎందుకని? మన బోధకులు ఎక్కువ మంది మధ్యలో 2 గురించి, ప్రాముఖ్యత గురించి చెప్పలేదు మనకి. యేసు క్రీస్తు దైవత్వం ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన మానవత్వం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అసలు సంగతి తెలుసా మీకు? కానీ ఆయన చాలామంది అబద్ధ బోధకులు లేచి యేసు ప్రభు మానవ రూపంలో రాలేదు, సిలువలో శరీరంగా ఆయన మరణించలేదని అంత్య దినాల్లో వస్తారు. ఈ బోధన గనక మనం హత్తుకోకపోతే మన సంఘాలు కొట్టుకొని పోయినట్టే.
అంటే మన స్తుతులలో ఆయన యొక్క పరిపూర్ణ మానవత్వమును గురించి ప్రతి ఆదివారము ఖచ్చితముగా పురుషులలో ఒక్కడైనా సరే ప్రస్తావించాలి. ఆయన నిజముగా కన్యకకు జన్మించాడని చెప్పాలి. ఆయన శరీరం నిజమైందని చెప్పాలి. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము ఎరుగడు, ఆయన ఏ పాపము చేయలేదు, చేయజాలడు కూడా. ఇంగ్లీష్లో ద ఇంపెకబిలిటీ ఆఫ్ క్రైస్ట్. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, and he has no sin in him, and he could not have sinned. The impeccability of Christ. వీటిని ఆదివారమున ఎత్తి స్పష్టముగా తండ్రికి చెప్పాలి. తద్వారా భద్రపరిచిన వారమవుతాం. సంఘ పెద్దలు ఈ విషయాలు గమనించాలి. ఎందుకో తెలుసా, యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని నీవు పొగిడితే ఆరాధించినట్లు, తద్వారా నీకేం కలగదు కానీ దేవునికి మహిమ చెల్లుతుంది. అయితే యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని నువ్వు పొగిడితే ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టు, తద్వారా దేవుడు మహింపరచబడతాడు. నీలో ఉన్న ఆదాము స్వభావం కూడా మార్చబడుతుంది, నీకు కూడా మేలు కలుగుతుంది. అది గొప్పతనం యేసుక్రీస్తు మానవత్వంలో. దైవత్వంలో నీకు పాలు లేదు. దైవత్వంలో ఆయన ఆరాధించబడతాడు, మహింపరచబడతాడు, అంతే. నీకు జరిగేది ఏం లేదు. నీవు భయభక్తులు నేర్చుకుంటావు, అంతకుమించి ఏం లేదు. కానీ ఆయన మానవత్వాన్ని పొగిడితే నీకు జరిగేది ఏంటంటే, నీ మానవత్వము యేసుక్రీస్తు వ్యక్తిత్వంలోకి మార్చబడుతుంది. అది గొప్పతనం. పాత నిబంధన భక్తులకి ఇది చెందలేదు, ఇవ్వలేదు దేవుడు. నీకు నాకే ఇచ్చాడు. అందుకే ఆదివారమున నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడం అనే దాంట్లో ఈ యేసుక్రీస్తు మానవత్వం అనే దినుసు ఖచ్చితంగా సుగంధ ద్రవ్యం లేకపోతే, మన ఆరాధన లేకపోతే, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్న ప్రక్రియలో లోపముంది. సంఘ పెద్దలు లేకపోతే సంఘము పట్ల చింత కలిగిన వారు ఎవరైనా అవ్వచ్చు. నూతనముగా నమ్ముకుని ఉన్న యవనస్తుడు, బాప్తిస్మము పొంది సంఘంలో చేరిన వాడు కూడా సంఘ పెద్ద హృదయాన్ని కలిగి ఉండొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన మానవత్వాన్ని మనం మర్చిపోకూడదు. ముందుకు వెళ్దాం. వస్త్రాలు చింపుకున్నాడు. ఈ మాటలు విని పెద్దల్లో చాలామంది తప్పిపోయారు. అపవిత్రత ప్రవేశించిందని ఎజ్రా వస్త్రాలు చింపుకున్న. వస్త్రములు అనగా మా ప్రవర్తన. ఎజ్రా దేవుని ఎదుట సిగ్గుతో ఏమని ఒప్పుకుంటున్నాడంటే, దేవా మా ప్రవర్తన బాగాలేదు. ఈ ఉదయకాలమున నా యొక్క వాక్య ధ్యానాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆ ప్రాంతాల్లో చదువుకున్నాను. అంటే ఒక్కోసారి ఒక్కో అధ్యాయం చదువుతాను, ఒక్కోసారి ఎక్కువ చదువుతాను. ఆ భాగములో ఒక చక్కని భాగాన్ని చదివాను. 12 సంవత్సరాల నుండి, అనేక సంవత్సరాల నుండి ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో బాధపడుచు, నేను వెళ్ళి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముడితే చాలు బాగైపోతాను అనుకుంది. వస్త్రం యొక్క పై భాగం అక్కర్లేదు, వస్త్రం యొక్క అంచు చాలు. కింద భాగము అడుగున, సాధారణంగా మనం వస్త్రం యొక్క పై భాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కింద ఏమన్నా కొంచెం చినుగు ఉంటే, కొంచెం దుమ్ము అనుకుంటే పెద్ద లెక్క చేయం, కింద ఎవరు చూడరని. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు అంచు ఆయన పైనుండి, నడినెత్తి నుండి కాలు వరకు లోపము లేనివాడు, పరిపూర్ణమైన వాడు. ఆయన పరిపూర్ణతలో నువ్వు కొంచెం సంపాదించుకున్నా నేను బాగుపడతానని వస్త్రపు చెల్లి ముక్కు బాగైపోయింది. యేసుక్రీస్తు వస్త్రపు అంచును ముట్టుకోవడం మనం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటాం? మన వస్త్రాలు చింపేసుకోవాలి. నా ప్రవర్తన బాగాలేదు, నా ప్రభు ప్రవర్తన ఎంతో పరిపూర్ణమైనది, ఆ ప్రవర్తన కావాలి, నా ప్రవర్తనను విడిచిపెడుతున్నానని తండ్రితో నీవు పదే పదే చిన్న పిల్లవాడు చెప్పినట్టు చెప్పాలి. అప్పుడే దేవుడు ఇస్తాడు. ఏమని చెప్పాలి దేవునితో? దేవా, నేను మంచోడిని కాదు, నాకు మంచి ప్రవర్తన లేదు, రక్షించబడి 30 సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా చాలా విషయాల్లో మార్పు రాలేదు. సహోదరులను ద్వేషిస్తాను, ద్వేషించకూడదని తెలుసు, 30 సంవత్సరాల ప్రసంగం వింటున్నాను కానీ అదే చేస్తాను. కొంతమందిని సాధిస్తాను, నేను కొంతమంది మీద చాడీలు చెప్తాను. ఆయన సంగతి నీకు తెలుసా, అసలు నీకు తెలియదులే, రా ఒకసారి రా, 2 గంటలు కూర్చుంటే చెప్తానని. ఇవన్నీ నా ప్రవర్తన బాగలేదు. నా ప్రభు ప్రవర్తన ఎంతో మంచిది, నేను ఆయన వస్త్రాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నా వస్త్రము తీసివేసి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అతని వస్త్రములు తీసివేసి
ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేశాడు. ధరింపచేయకుండా బల్ల దగ్గర నువ్వు కూర్చోలేవు, నాతో కూర్చొని భోజనం చేయలేదు, మనిద్దరం కలిపి ఒకే భోజనం చేయలేము, మనిద్దరం కలిపి ఒకే క్రీస్తును ఆనందించాలంటే నీ వస్త్రాలు మారాలి. నేను తయారు చేసిన వస్త్రము నీ వస్త్రాలు కాదు, నువ్వు తయారు చేసుకోవు. నేను నీ కొరకు ఏర్పాటు చేసిన యేసు క్రీస్తు గుణగణములు అనే వస్త్రాలను వేసుకో. అది నువ్వు అడగాలి, ప్రభువుని అడగాలి, తండ్రిని అడగాలి. పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలామంది అడుగుతాం అనుకోడు, దేవా నాకు యేసు ప్రభు వస్త్రాలు భూలోకం మీద ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు అడగలేదు, ఎప్పుడు నువ్వు కోరుకోలేదు, ఆ కోరికను నా ముందు నువ్వు ఎప్పుడు వ్యక్తపరచలేదు అని ఆయన చెప్తాడు. యేసు క్రీస్తు యొక్క ఈ సరే ముందుకు వెళ్దాం. దయచేసి కీర్తనలు 45వ కీర్తన తిప్పండి. ఈ స్త్రీని ఎవరైనా అడిగుంటే, అమ్మా నీవు యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకున్నావు కదా, ఆయన యేసు ప్రభువుని నువ్వు ఎట్లా గుర్తుపడతావు? ఆయన సాధారణమైన వ్యక్తిలాగా ఉంటాడు, మాలానే ఉంటాడు, మేము వేసుకున్న వస్త్రాలే ఆయన కూడా వేసుకుంటాడు. ఆయన ఏం ప్రత్యేకమైన విభిన్నమైన వస్త్రాలు వేసుకోడు. శిష్యులు ఏం వేసుకున్నారో ఆయన అటువంటి వేసుకుంటాడు. మిగిలిన ఆ యొక్క జనసమూహంలో ఎక్కువ మంది వారిలాగానే కనపడతాడు కదా, ఎట్లా నువ్వు గుర్తుపడతావంటే ఆమె ఈ మాట చెప్పుంటుంది. కీర్తనలు 45:8, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట వాసనే. గోపరసము అనగా బోళము ద్రవ రూపంలో ఉన్నప్పుడు గోపరసం అని అంటారు. గోపరసాన్ని ఎట్లా సంగ్రహిస్తారంటే, ఒక చెట్టుకు గాయము చేయుట ద్వారా గోపరసం వస్తుంది. ఒక ప్రత్యేకమైన చెట్టు దూరం నుండి వస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చాకు తీసుకొని ఆ చాకుతో గుచ్చితే ఆ చెట్టుకు గాయమయ్యి ఒక 12 గంటల తర్వాత, అంటే సాయంకాలం వేళ ఆ యొక్క చెట్టుకు గాయం చేసి వెళ్ళిపోయి తెల్లవారుజామున వచ్చి చూస్తే ఆ చక్కని గోపరసము మధురమైనది, సువాసన గలది, అది అందులో నుండి బయటికి వస్తుంది. ఈ గోపరసాన్ని పట్టుకొని మీరు బజారులో అమ్ముకుంటే అది బంగారము బరువుకి ఎంత విలువ అయినదో గోపరసం బరువులో అంతే విలువైనది. కాబట్టి అమ్ముకొనుట ద్వారా మీరు ధనవంతులవుతారు. నీవు చెట్టుకు చేసింది గాయం, నీవు చెట్టుకి దుఃఖాన్ని కలుగు చేశావు, ఆ చెట్టు ప్రతిగా నిన్ను ధనవంతునిగా మార్చివేసింది. కలువరిగిరిలో మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం అదే చేశాం. ఆయన చేతుల్లో మేకులు కొట్టబట్టుకు మనమే బాధ్యులం. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడింది, ప్రక్కలో బల్లెపోటు, ఆయనకు మనం గాయం చేశాం, దుఃఖపరిచాం, బాధను అనుగ్రహింపచేశాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మనం దరిద్రులమైన మనము తిరిగి ధనవంతులవుటకు మన కొరకు ఆయన దరిద్రుడు మనల్ని ధనవంతులుగా చేస్తా ఉన్నాడు. చక్కని ఆమె అంటది, అయ్యా యేసు ప్రభువుని గుర్తుపట్టడం చాలా సులభం, వస్త్రాలు బట్టి గుర్తుపట్టను. అవును, ఆయన వస్త్రములు అంచు వరకు పరిపూర్ణ వస్త్రాలే, కానీ ఆయన వస్త్రములలో నుండి వచ్చిన సువాసన ఇంకా ఎవరి వస్త్రాల్లో నుండి రాదు. ఆయన ప్రవర్తనలో కనపడిన నైతిక సువాసన ఇంకా ఎవరిలో కనపడదు. ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన జీవితమును బట్టి ఆయన యేసు ప్రభు అని ప్రత్యేకమైన వాడని నేను గుర్తుపడతాను, చాలా సులభం గుర్తుపడతాను. ఎందుకంటే అటువంటి ప్రవర్తనలో 1,00,000 వంతు ప్రవర్తన కూడా ఇంకెవరికి ఉండదు, అంత సువాసన ఎవరికి లేదు. కాబట్టి ఈ వస్త్రాలు కోరుకోవాలి. యేసురా ఎంత మంచివాడు, దేవుని దగ్గర అంటున్నాడు, నా వస్త్రాలు చింపేసుకుంటాను ప్రభువా, మీ వస్త్రాలు కావాలి. సరే ముందుకెళ్దాం. చెరపట్టబడిన వారి అపరాధము చూచి 4వ వచనము. ఇదేమి చెర? ఐగుప్తు చెర కాదు. ఐగుప్తులో చెరపట్టబడినప్పుడు ఫరో దాస్యం కింద ఉన్నప్పుడు దేవుడు విడిపించాడు కదా, మరి ఇదేం చెర? ఇది 2వ చెర. ఇది అవిశ్వాసుల చెర కాదు, ఇది విశ్వాసుల చెర. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వినేవారందరూ ఈ రాత్రి జాగ్రత్తగా గమనించాలి. మానవునికి 2 చెరలు ఉంటాయి. మొదటి చెర ఐగుప్తు చెర, 2వ చెర బబులోను చెర. మొదటి చెర నీవేం చేయనక్కర్లేదు, పుట్టుకతోనే నీవు ఆ చెరలో జన్మించావు, జన్మ పాపము కర్మ పాపము. 2వ చెర మాత్రం నీ చేతులారా చేసుకున్నావు.
మొదటి చెరలో నువ్వు చేతులారి చేసుకోలేదు. ఎందుకనంటే పుట్టుకతో పాపాత్ముడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విమోచిస్తాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో నీకు ఏర్పాటు చేశాడు, నిన్ను బయటికి తెచ్చాడు. ఇప్పుడు ఏం చేశావు? నువ్వు అవిధేయుడు అయ్యావు, నువ్వు దేవుని మీద తిరగబడ్డావు, దేవుడు చేసిన మేలును మర్చిపోయావు, నరకానికి నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నదాన్ని మర్చిపోయి మనము ఇప్పుడు అతిశయించాం. కాబట్టి దేవుడు మళ్ళా చెరకు పంపించాడు. ఇది ఎవరిది? విశ్వాసుల చెర, బబులోని చెర. దీన్ని ఏమంటారంటే భక్తిహీనత అని అంటారు, లేకపోతే మత వ్యవస్థ అని అంటారు. నేడు క్రైస్తవ్యములో 90% మత వ్యవస్థ. విచారకరమైన విషయం ఏంటంటే మన బ్రదర్ అండ్ అసెంబ్లీస్లో కూడా చాలా ప్రవేశించింది. గత 20-30 సంవత్సరాల్లో బాగా అతిశయించి మనం కూడా మత వ్యవస్థ స్థితిలోకి వెళ్ళిపోయాం. దేవుడు అంటున్నాడు బయటికి రావాలి. ఇది మామూలు చెర కాదు. సరే, ఎట్లా బయటికి వస్తామో చూడండి. దయచేసి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చెప్పండి. ఎజ్రా తర్వాత నెహెమ్యా వస్తున్నాడు వెనక. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం ఆఖరి భాగం కూడా చదువుతున్నాం. అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలము యెరూషలేము. యెరూషలేములో మాత్రమే దేవుడు తన నామమును ఉంచుటకు ఇష్టపడ్డాడు, ఇంకెక్కడ ఉంచుటకు ఇష్టపడలేదు. పాత నిబంధన కాబట్టి ఎక్కడ 2-3 అనే మాట పాత నిబంధనలో వర్తించదు, ఎక్కడ అనే మాట ఉపయోగించదు. యెరూషలేమే అంతే, ఇంకెక్కడ పడితే అక్కడ కాదు. క్రొత్త నిబంధనలో దేవునికి స్తోత్రం అట్లాంటిదేం లేదు. క్రొత్త నిబంధనలో స్థలమునకు ప్రాధాన్యత లేదు. హైదరాబాదు పెద్ద పట్టణం కాబట్టి దేవుడు అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు, అనంతపూర్లో ఉన్న వాళ్ళని తక్కువ ప్రేమిస్తాడు. లేదు లేదు లేదు, స్థానానికి ప్రాధాన్యత క్రొత్త నిబంధనలు లేదు. ఎక్కడంటే ఎక్కడైనా అవ్వచ్చు. ఎక్కడ 2-3 నా నామమున, స్థలానికి ముఖ్యమైన ప్రాధాన్యత లేదు. 2-3 ఎవరాళ్ళు? తెలుగు వాళ్ళ, కన్నడ వాళ్ళ, ఇంకే వేరే జాతి వాళ్ళ, ఎవడైనా అవ్వచ్చు. అయితే ఒక్క విషయానికి మాత్రం ప్రాధాన్యత ఉంది, నా నామము అనే మాటకు ప్రాధాన్యత. ఏ స్థలములో అయితే యేసు క్రీస్తు నామమునకు చెందవలసిన ఘనత మర్యాద ఇచ్చుటకు ఆదివారమున విశ్వాసులు చేరి వస్తారో ఆ సంఘము మీద ఎవడు చేయి వేయలేడు. అది ఎక్కడన్నా అవ్వచ్చు. పచ్చి పల్లెటూరులో చెట్టు కింద 4 ఆదివారమున చేరి ప్రభువుని జ్ఞాపకం చేసుకొని రొట్టె విరిచి కూడికలో పాల్పొందుతారా, అది ప్రపంచంలో అతి గొప్ప భవనములో కూడుకున్న వారి కంటే ఘనమైంది గాయించుతుంది. వేరే మన సంఘాలు చాలా చోట్ల ₹1,00,00,000 చందా ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. అది కూడా దేవుడు లెక్క చేయడం. ఆ నామమునకు ఎవరు మర్యాద చేస్తారో, ఆ నామమును ఎవరు గౌరవిస్తారో, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేములో ఉన్న శాస్త్రులు పరిశీలన పిలిపించాడు హేరోదు రాజు. మరి ఎంతో అతడు కలవరపడి పిలిపించినప్పుడు వారు భౌతికంగా గద్దించలేదు, కానీ వారి చర్యల ద్వారా దేవుడు ఈ శాస్త్రులు పరిశీలనను గద్దింప చేసేటట్టు చేశాడు. ఎట్లా చేశాడు? వారు చర్యల ద్వారా ఏమని ప్రకటించారు తెలుసా? ఏమయ్యా, మీ ఊర్లో అంటే యెరూషలేముకు దగ్గరగా ఉన్న బెత్లెహేములో యూదుల రాజు, ఈ లోకమును పరిపాలించే రాజు పుడితే మీకు తెలియదా? మేము ఎక్కడో దూరం ఉన్నాము, చీకటిలో ఉండే అన్యజనులు, మేము దేవుని లేని వారము, నిబంధన లేని వారము, లేవియకాండం బలులు అంటే మాకు తెలియదు, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడలేదు. మేము అక్కడి నుండి చూసాము, మాకు అక్కడి నుండి కనపడ్డాడు ఆయన విలువైన వాడికి కనపడ్డాడు. మా చేతులు చూడండి, మేము తెచ్చిన
విలువైన బంగారము సాంబ్రాణి బోళం చూడండి అని వారి చర్యల ద్వారా వారు గద్దించారు. ఏమని? ఆయన విలువ మీకు తెలియలేదు కానీ మాకు తెలుసు. దయచేసి అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఎవరం వెళ్ళకుందాము కాక. ఆయన నామమును బట్టి వారు ఆకర్షించబడ్డారు. దూరం నుండి ఆయన నామం వారిని ఆకర్షించగలిగింది కానీ దగ్గర ఉన్న యూదులను ఆకర్షించలేకపోయింది. ఎందుకంటే వారి యొక్క అతిశయం అనండి, గర్వం అనండి, ఇంకేదైనానండి, ఆత్మీయ అంధకారము, గుడ్డితనం. దయచేసి మనం అటువంటి వారము ఉండకూడదు. ఆయన నామం చేత ఆకర్షించబడాలి. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని కాసుకొని ఉండాలి. మగ్దలేని మరియ కాసుకొని ఉంది. ఎప్పుడు తెల్లవారుతుందా నా ప్రభు దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యములతో ఆయన మర్యాద చేస్తున్న ఆయన లెగుస్తాడు, మరణానికి గెలిచి లేస్తాడని ఆమె అనుకోలేదు. కానీ అయినా సరే ఆ శవానికి మర్యాద చేస్తానని చెప్పి ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆదివారం వెళ్ళింది. మనలో ఎంతమంది ఆదివారం ఎప్పుడు వస్తుందని కాసుకొని ఉంటాం? కాసుకోవాలి. ప్రసంగాల కోసం కాసుకోవడం కాదు. ఆదివారం ఎప్పుడు వస్తుంది? నా హృదయపూర్వకమైన స్థుతులు నా ప్రభువు కొరకు నేను ఎంతో చక్కగా సమకూర్చుకొని 5 తలంపులు అవ్వచ్చు. 5 కాదు, 3 తలంపులు, 2 తలంపులు, 1 తలంపు కూడా ప్రభువుని గురించిన కొంత పరిమళ సుగంధ ద్రవ్యములు, కొంత సెంట్ అంటుకున్న చాలు బట్టలకి, అది వారాల తరబడి ఉంటుంది. నేను సమర్పిస్తానని మనం ఆ నామమునకు చెందవలసిన ఘనత చెందినప్పుడు అప్పుడు చెరలో నుండి బయటికి తీసుకొస్తాడు. మత వ్యవస్థలో నుండి బయటికి తీసుకొస్తాడు. లేకపోతే ఈ మత వ్యవస్థ అనే చెరను నీవు ఓడించలేవు. నిన్ను ఖచ్చితంగా చెర పట్టుకొని వెళ్ళిపోతుంది. యేసు క్రీస్తు నామమునకు మర్యాద చేయటం ద్వారానే మనం ఆ చెరలోకి వెళ్ళలేము. సరే, ఒక శేషముగా ఉండనట్లు నేను ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటా, మీరు కూడా చేసుకోవచ్చు. ఏమనంటే, దేవా, ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే భారతదేశంలో కానీ నీవు ఉంచిన ఒక శేషం ఉంది. వారు పెద్ద ఫేమస్ కాదు, అంటే ఎక్కువ పెద్ద ప్రాధాన్యత కలిగిన వారు కాదు. వారు భౌతికంగా కూడా పెద్ద ధనవంతులు కానీ పలుకుబడి కలిగిన వారు కానీ ఆస్తుపాస్తులు ఉన్నోళ్ళు కూడా కాదు. అయితే నిన్ను ప్రగాఢముగా ప్రేమించేవారు కొంతమంది ఉన్నారు. శేషము, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తాను. కోరుకోవాలి. శేషములో నుండి తప్పిపోవడం చాలా సులభం. మెజారిటీలోకి వెళ్ళిపోవడం చాలా సులభం. మైనారిటీలో ఉండడం చాలా కష్టం. ఈ లోకంలో మెజారిటీ నరకానికి వెళ్తారు, మైనారిటీ మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఆ మైనారిటీలో, అంటే పరలోకానికి వెళ్ళాల్సిన మైనారిటీలో మెజారిటీ మళ్ళీ మత వ్యవస్థలో ఉన్నారు. తిరిగి మళ్ళీ మైనారిటీ ప్రభు కొరకు నమ్మకంగా నిలబడేవారు ఉన్నారు. అది శేషం. అంటే మీరు దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నువ్వు ప్రసంగికుడు అయితే నిన్ను ఎవడు పిలవడిక, ఎక్కువ మంది పిలవరు. నీవు సేవకుడు అయితే నీకు ఎవరు పెద్ద సహాయం చేయరు, చేయి చాపి ఎవరు. మీ సంఘానికి పెద్ద లెక్క కూడా వేసుకోరు. మీ అన్ని పేర్లు వినపడతాయి కానీ మీ సంఘం పేర్లు వినపడే ఎవరు పెద్ద చెప్పరు. పర్వాలేదు. అయినా కూడా దేవుని శేషంలోనూ ఉండగలిగితే చాలు. నాకు తెలుసు, నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టి నా సొంత స్నేహితులే నాకు వ్యతిరేకమైపోతారు. క్రైస్తవ స్నేహితులు ఇక నుండి నన్ను ఎప్పుడు గుర్తించరు లేకపోతే పిలవరని నాకు తెలుసు. ఆయన పర్వాలేదు, పిలవపోయినా పర్వాలేదు. కానీ దేవుడు ఏర్పరచుకున్న శేషంలో ఉండకుండా నేను తప్పిపోవడానికి ఇష్టపడాలి. ఈ శేషంలో ఉన్న వాళ్ళు ఫేమస్ అవ్వరు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఫేమస్ అవ్వలేదు, ఎవరు లెక్క చేయలేదు. తన సొంత ప్రజలే లెక్క చేయలేదు. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చిన వారు ఆయన అంగీకరించలేదు. ఇంట్లోకి రావడానికి ఆ పిచ్చుక ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేసింది, కానీ లేదు నీకు ఈ స్థలం, బయటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు నేను రాత్రి అంతయు ఒంటిగా ఉన్న ఇంటి మీద ఉన్న పిచ్చుకోవలే ఉంటినని కీర్తనలో వాపోయాడు మన ప్రభు. అంతే ఉంటాం మనం కూడా. మన ప్రభువునే గౌరవించినప్పుడు మనల్ని కూడా గౌరవిస్తాడు. పర్వాలేదు, శేషములో ఉండడానికి ఇష్టపడాలి. ఫేమస్ అవ్వం, కానీ దేవుని యొక్క యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొద్ది మంది మాత్రమే, లెక్క మీద లెక్క పెట్టచ్చు, చాలా తక్కువ మంది. యోసేపు, మరియా,
జకరియా, ఎలిజబెత్, అన్న, సిమియోను గొర్రెల కాపర్లు, అంతే, ఇంకెవరు లేరు. ఇదే శేషం, వీళ్ళే ఉన్నారు. మిగిలిన వారందరూ తప్పిపోయారు. యోసేపు నీతిమంతుడు, మరియా తన పవిత్రతను కాపాడుకుంది. జకరియా నిత్యము దేవుని సన్నిధిలో యాజక ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. ఎలిజబెత్ యేసు క్రీస్తు గుణగణములు సౌందర్యంగా కలిగిన అహరోను కుమార్తె. అహరోను రంగురంగుల వస్త్రాలు వేసుకుంటాడు, ప్రధాన ఆమె అతని కుమార్తె అని పిలువబడింది. ఆమె లోకాసువార్త 1వ అధ్యాయంలో. అన్న, ఆమె పేరంటేనే దేవుని కృప, దేవుని కృప వరకు ఎదురు చూస్తుంది. సిమియోను, అతడు యూదుడైనా కూడా సకల లోకములో అందరి జనులకు కలగబో రక్షణ అంటే అన్య జనులను కూడా అతడు ప్రేమించాడు. లోకరక్షకుని కొరకు ఎదురు చూశారు. గొర్రెల కాపలు రాత్రి వేళ దేవుని బలిపీఠం మీద ఉంచబడుటకు ఏ మచ్చ లోపము లేకుండా, గాయము చేయబడకుండా రాత్రి వేళ గొర్రెలను జాగ్రత్తగా కాస్తా ఉన్నారు, మెలకుగా ఉన్నారు. బెత్లెహేము నిద్రపోతా ఉంది, కానీ గొర్రెల కాపర్లు మెలకుగా ఉన్నారు. క్రైస్తవ్యము నిద్రపోతా ఉంది. నేడు నీవు నేను మెలకుగా ఉండగలిగితే నీవు నేను శేషములో ఉంటాను. సరే, నిజముగా మేము ఇదిగా ఒప్పుకుంటున్నారు, దాసులమైతిమి, దాస్యంలో. ఎవరికి దాసులు? క్రీస్తు దాసులు కాదు వీళ్ళు. ఇగో ఆ బబులోను నెబుకద్నెజర్ రాజుకు దాసులు అయిపోయారు. దేవుడు ఎప్పుడు 2 కోరుకోమంటాడు. నాకు నువ్వు దాసత్వం చేస్తావా? మంచిది. నా దాసత్వము, నా కాడి చాలా మంచిది, తేలికగా ఉంటుంది, సంతోషం కలిగిచేస్తుంది. బరువు ఎప్పుడు దుఃఖాన్ని కలిగిచేస్తుంది, కానీ యేసుక్రీస్తు బరువు సంతోషం కలిగిచేస్తుంది. బరువు, మామూలు బరువు భరించలేం, కానీ సంఘం యేసుక్రీస్తుని గురించిన బరువును భరించగలం, ఎందుకంటే అది తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ నా యొక్క పరిపాలన నువ్వు ఇష్టపడవా? లోక పరిపాలనలో నిన్ను ఉంచుతాను. దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, 11. యూదులు బబులోనునకు కొనిపోబడిన కాలములో, మళ్ళా 12, బబులోనునకు కొనిపోబడిన తరువాత. ఎందుకు కొనిపోబడ్డారు? దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? వీళ్ళు ఏమన్నారంటే, దేవా నువ్వు మాకు రాజుగా ఉండాలి, నేను ఇష్టపడడం లేదు అని అన్నారు. అంటే సమూయేలుతో ఆ మాట డైరెక్ట్ చెప్పారు, సౌలు రాజును కోరుకున్నప్పుడు ఆ మాట చెప్పారు. దేవుడు మాకు రాజుగా ఉండాలని కోరుకోవడం లేదు, ఆయన సింహాసనం మీద కూర్చోవాలని కోరుకోవడం లేదు, ఆయన మమ్మల్ని పరిపాలించాలని కోరుకోవడం లేదని చెప్పారు. సరే, దేవుడు సమూయేలుతో అన్నాడు, దుఃఖించొద్దయ్యా, నిన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించారు. సరే, నేను వాళ్ళు వద్దన్నారు కదా, నేను ఇస్తాను, రాజుని ఇస్తాను. ఆ తర్వాత ఆ రాజులు ఏం చేస్తారో అవన్నీ. చివరికి ఆ రాజులు వాళ్ళందరూ తప్పిపోయి తీసుకొచ్చి నెబుకద్నెజర్ రాజు కింద పెట్టాడు. దేవుడు ఇశ్రాయేలుతో ఏమంటున్నాడంటే, నేను మీకు రాజుగా ఉండాలని మీరు ఇష్టపడలేదు కదా, సరే నేను ఒప్పుకుంటాను. నెబుకద్నెజర్ రాజు కింద మిమ్మల్ని ఉంచుతాను, ఆయన సింహాసనం కింద మిమ్మల్ని ఉంచుతాను, ఆయన పరిపాలన కింద ఉంచుతాను. చూడండి అది బాగుంటుందో నేను బాగుంటానో చూడమన్నాడు. పెట్టాడు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనము, ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నిటియు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరాలు. అక్కడ ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు తెలుసా? బబులోనులో యెరూషలేము లేదు, బబులోనులో దేవుని మందిరము లేదు, బబులోనులో దేవుని బలిపీఠము లేదు, బబులోనులో దేవుని యొక్క బలులు బలిపీఠం మీద ఉంచుటకు వీలు లేదు. ఏడ్చారు. ఈ మాట చూపిస్తాను చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము 137వ కీర్తన తిప్పండి. కీర్తనల గ్రంథం 137 1వ వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను అంటే యెరూషలేమును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటే. యేసు క్రీస్తుకి దాసత్వము చేయకపోతే లోకానికి దాసత్వం చేయడానికి దేవుడే అప్పగిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటాం,
దేవుని నామాన్ని పోగొట్టుకుంటాం, దేవునికి బలులు అర్పించే ధన్యతను పోగొట్టుకున్నాం. అంటే భౌతికంగా పోగొట్టుకోం. మందిరానికి నువ్వు రావచ్చు, కానీ ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళిపోతావు, వెనక్కి కూర్చొని చప్పని హృదయంతో చల్లని హృదయంతో వెళ్ళిపోతావు. దేవుడు అంటున్నాడు, అప్పుడు ఏడ్చినప్పుడు మళ్ళా తిరిగి వాడిని ఇప్పుడు తెస్తున్నాడు. అదే ఎజ్రా గ్రంథం గురించి వెనక్కి తెస్తున్నాడు. ఏడ్చారు, దేవా లోకమునకు దాసులు అవడం కంటే యేసు దాసులు అవడం మంచిది, క్రీస్తు దాసులు అవడం మంచిది అని వెనక్కి వస్తున్నారు. మనం కూడా దయచేసి ఈ విషయాలు గమనించాలి. పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచు. పరిశుద్ధ స్థలంలోనే ఒక విశ్వాసి స్థిరపరచబడతాడు. పరిశుద్ధ స్థలము అంటే యెరూషలేములో మందిరంలో ఉండే పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలంలోకి పందులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాయి. పందులు అంటే అపవిత్రత, కాబట్టి గోడ అవసరము. 9వ వచనంలో ఉంది చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో గోడ. ఈ గోడ ఆశ్రయము. ఎందుకని? ఈ గోడ పందులు రాకుండా అడ్డం పడుతుంది. అప్పుడు పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలముగా భద్రపరచబడుతుంది. అక్కడ నీవు నిశ్చింతగా ఉండవచ్చు. అదే నీకు ఆశ్రయము. అక్కడ నిన్ను స్థిరపరుస్తాడు. అక్కడికి శత్రువు రాలేడు. నీవు స్థిరంగా ఉండాలంటే గోడ ఉండాలి. అందుకే ఈ బాధ అంతా. గోడ అంటే ప్రత్యేకత. నీకు లోకానికి మధ్యలో గోడ ఉండాలి. నీకు మత వ్యవస్థకి గోడ ఉండాలి. మనకి డినామినేషన్స్కి గోడ ఉండాలి. మనలోనే బ్రదర్ అండ్ అసెంబ్లీస్లోనే ఉండి సత్యాన్ని పాటించిన వారికి మధ్యలో గోడ ఉండాలి. కానీ మనకి మన సంఘము లోపల ఉన్న దేవుణ్ణి ప్రేమించే సోదరునికి మనకి మధ్య గోడ ఉండకూడదు. అయితే మనం ఎగ్జాక్ట్లీ రివర్స్ చేస్తాం. మనకి మన సహోదరుల మధ్య గోడలు కడతాం, మనకి లోకానికి గోడ పగలగొడతాం, మనకి మత వ్యవస్థకున్న గోడని పగలగొడతాం. కాదు, ఇదే మనకి ఆశ్రయం. అందుకే తర్వాత నెహెమ్యా వచ్చి ఈ గోడను కడతా ఉన్నాడు. ఈ గోడను కట్టు ద్వారా వారు దయచేసి క్రీస్తు దాసులు అనే మాట అర్థం కావాలంటే మీరు దయచేసి మీ విరామ సమయంలో ఈ మాట అర్థం కావాలంటే గలతీ పత్రికను క్షుణ్ణముగా చదువుకోవాలి. గలతీ పత్రికను అంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడిన సమయంలో నీతిమంతులుగా తీర్చబడి ఆ తర్వాత ఆయన అక్కర్లేదు, విశ్వాసం అక్కర్లేదు, మంచి క్రియల ద్వారా నా చేతి కష్టార్జితము ద్వారా కయ్యను వలె నేను దేవుని సంతోషపడతాననే భ్రమలోకి వెళ్ళిపోయిన వారు దాసులవుతారు. అదే గలతీ పత్రిక యొక్క సారాంశం. మన ఎక్కువ మంది గలతీ పత్రిక వర్తిస్తుంది. దయచేసి తర్వాత చదువుకోండి. ఇక్కడ అంటున్నాడు, మీ కుమారులను కుమార్తెలకు ఇవ్వద్దు, పుచ్చుకోవద్దు. వివాహంలో జరిగేది ఏంటంటే, నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. సమయం ఆల్మోస్ట్ అయిపోయింది, ముగిస్తాను. 5 minutes లేకపోతే 7 minutes అంతకంటే. వివాహంలో జరిగేది ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు తన శేష జీవితాన్ని ఆమెతో పంచుకుంటాడు. పగలంతా బయటకు వెళ్ళి కష్టపడి పని చేసినప్పుడు అతనికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. కొంతమంది అతన్ని అవమానపరుస్తారు అని అనుకుందాం. ఎవరో తిట్టారు, నలుగురు ఆయన పని చేసేటప్పుడు తిట్టారు. ఇంటికి వచ్చి భార్యకు చెప్తాడు ముందు, అందరికంటే ముందు. భార్యకి ఎందుకు చెప్తాడు? అన్నదమ్ములకి ఎందుకు చెప్పుకోడు? తల్లికి ఎందుకు చెప్పుకోడు? తండ్రికి ఎందుకు చెప్పుకోడు? అంటే భార్య ఉన్న సన్నిహితమైన వ్యక్తి ఎవరు లేరు. తన ప్రేమను పంచుకునేది భార్యతోనే. తన కష్టాలు సగం భారం మోయాలని చెప్పుకునేది ఆమెతోనే. అంటే భార్య యొక్క అర్థం ఏంటంటే, సహవాసములో అంతకంటే దగ్గర వ్యక్తి ఇంకా ఎవరు లేరు అని అర్థం. ఇక్కడ అంటున్నాడు, మీ కుమారులు యూదులు అన్యుల కుమార్తెలకు ఇవ్వద్దు. మీ కుమార్తెలు యూదురాలైన మీ కుమార్తెలకు అన్యుల కుమారులను ఇవ్వద్దు అంటున్నాడు. అంటే భౌతికమైన వివాహం గురించి చెప్పాడు. అది భౌతికంగా వర్తిస్తుంది, నేటికి వర్తిస్తుంది, దాని గురించి మాట్లాడినా. కానీ ఆత్మీయంగా ఏంటంటే, సంఘముగా మీరు సత్యాన్ని ప్రేమించాలి. మీరు ఎవరితో సహవాసం చేయాలంటే మీలాగానే సత్యాన్ని పాటించే వారితోనే సహవాసం చేయాలి. అంతేగాని బ్రదర్ అండ్ అసెంబ్లీ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరితో సహవాసం కాదు. చాలామంది పేరు పెట్టుకుంటారు, కానీ నేడు అనేక మంది డినామినేషన్ తప్పిపోయారు.
చాలామంది బయట నుండి బోధకులను, మన సత్యాన్ని అంగీకరించిన వారిని, మన సత్యాన్ని పాటించిన వారిని పిలిపించుకొని చెప్పించుకుంటున్నారు. అదే ఈ వివాహం. అంటే మన కుమారులను రాబోయే దినముల్లో మన సంఘాలని కాపాడే యవనస్తులు మన బిడ్డలను తప్పుడు బోధకి ఇచ్చుడు ద్వారా తప్పుడు వివాహంలో ఇస్తున్నాం అర్థం. దాని అర్థం అది ఆత్మీయ అర్థం. కాబట్టి మీ సంఘము భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మీ సంఘ సాక్ష్యం ఎంతకాలం భద్రపరచబడుతుంది, దేని మీద ఆధారపడి ఉంటుందో, అంటే మీరు ఏ సంఘాలతో సహవాసం చేస్తారో దాని మీద ఆధారపడి, దాని మీద చెప్తున్నాను. మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా ఇవ్వాలంటున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు బతికితే సరిపోదు, మీ తరం వరకు చూసుకుంటే సరిపోదు, మీ బిడ్డల గురించి ఆలోచించాలి, మీ బిడ్డల గురించి ఏర్పాట్లు చేయాలి. అప్పుడే అటువంటి దృక్పథము కలిగిన సంఘమే కొనసాగుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఏమని చెప్తున్నాడు చూద్దాం. చూడండి, 2వ తిమోతి పత్రిక దయచేసి తిప్పండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. పౌలేమో తిమోతికి అప్పగిస్తున్నాడు, తిమోతినేమో సామర్థ్యము గల నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు అని 3 తరముల వరకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దానికి ఏం కావాలో చెప్తున్నాడు. మొదటి వచనంలో బలం కావాలంటున్నాడు. ఆ బలం ఎట్లా వస్తుంది అంటే డబ్బుల ద్వారా రాదు, వరాల ద్వారా రాదు, మాకు గొప్ప వాక్యం చెప్పగలిగిన దైవజనులు ఉన్నారని గర్వపడడం వల్ల రాదు. అక్కడే రాశాడు, క్రీస్తు యేసునందున్న కృప. ఎవరైతే కృపను ప్రశంసిస్తారో, నిత్యము అదే ఆరాధన అంటే. దేవుని యొక్క కృపను నిత్యం ప్రశంసించుట, మనసులో తలపోసుకొని నిత్యము మన హృదయంలో ఉండి ధూపం వల్లే పైకి వెళ్ళుట, అదే ఆరాధన. అటువంటి వారు బలవంతులు, వారే నిలబడతారు అని చెప్తా ఉన్నాడు. చివరిగా ఆఖరిగా ఇక్కడ చెప్తున్నాడు, నీవు నీతిమంతుడవై ఉన్నావు. దేవుడు నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి నేటి వరకు మనము కూడా నిలిచి ఉన్నాం. ఏంటి నీతిమంతుడు అంటే, దేవుడు తన యొక్క వ్యక్తిత్వ స్థితి, ఇంట్రెన్సిక్ నేచర్ అంటారు, తన స్వభావ సిద్ధముగా కలిగిన తన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన చేయు పనులను బట్టి ఎల్లప్పుడూ ఆయన రైటు. ఆయన రైటు, మనము రైట్ ఆర్ రాంగ్ అవుతాము అనేది ఆ రైట్లో చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. దేవుని స్వభావమునకు భిన్నముగా ఏది చేసినా, లేకపోతే ఆయన వేరే రకంగా చేసి ఉండేవాడు, నేను ఈ రకంగా చేశాను, ఈ రెండు విభిన్నమైనవి అనుకున్నా కూడా మనము అనీతిమంతులం అయిపోతాం. ఒక మాట చెప్తాను, మీ తలంపులు రేకెత్తించడానికి. వారపు దినాల్లో నెక్స్ట్ 2 వారాలు ఆలోచించండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నువ్వు 2 వారాల తర్వాత నా వాక్యాన్ని చెప్తాను. మనము ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు మన యొక్క పాపములు ఆయన రక్తము చేత కడిగి నీతిమంతులుగా తీర్చాడు. అది గతంలో జరిగిపోయిన చర్య. ఇంగ్లీష్లో దీన్ని జస్టిఫికేషన్ అంటారు, నీతిమంతులుగా తీర్చుట. అయితే దేవుని వాక్యము చేత అనుదినము కూడా కడుగుతాడు దేవుడు. దీన్ని పవిత్రీకరించుట లేకపోతే శుద్ధీకరించుట అంటారు. శుద్ధీకరించుటలో 2 భాగాలు ఉన్నాయి. బయట కాళ్ళు కడగడం ఒకటి, లోపల స్వభావం కడగడం ఒకటి. మనకి ఒకటే తెలుసు, అందులో రెండిట్లో ఒకటి తెలుసు, కాళ్ళు కడగడం తెలుసు. ఈరోజు నోరు జారి బూతు మాట నా నోట్లో వచ్చిందని అనుకుందాం. ఈ రాత్రి మంచం దగ్గర పండుకొని మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాం, దేవా ఉదయకాలమున ఇంకో వ్యక్తితో మాట్లాడేటప్పుడు నోరు జారి బూతు మాట వచ్చింది, అది చెడ్డ చర్య, అపవిత్రపరచబడ్డాను, దయతో క్షమించు అన్నాను. దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం అనే నీళ్ళ ద్వారా నా కాళ్ళు కడిగాడు. అంటే నా నడక బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు, ఎందుకంటే నా నోరు సరిగ్గా పనిచేయలేదు. సరే, దాని గురించి మాట్లాడాలి. 2వ భాగం ఏంటంటే, మనలో ఆదాము స్వభావం ఉంటుంది, పచ్చితనం అంటారు. మీరు చింత చెట్టుని నరికేస్తే, కింద వేరు దగ్గర నరికి కొట్టేసి కింద పడేశారు, చచ్చిపోయింది. కానీ కాండములో ఉన్న పులుపు పోలేదు.
కాండములో ఉన్న పులుపు పోవాలంటే అది 2-3 సంవత్సరాలు ఎండాలి. ఎండి ఆ లోపల పచ్చితనం అంతా ఎండిపోయి అయిపోయి ఎండిన చెక్కలు కట్టెల్లాగా అవుతుంది. ఇప్పుడు పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ పులుపు లోపల చచ్చింది. అందుకే సామెత ఉంది, చింత చచ్చింది కానీ పులుపు సావలేదని. మనం రక్షించబడిన దినమున మనలో ఆదాము చనిపోయాడు కానీ స్వభావం చనిపోలేదు. ఈ స్వభావము చింత పులుపులాగా చచ్చేదాకుంటుంది. చచ్చిపోయిన దినమున అది చచ్చిపోతుంది, అప్పుడు పరలోకానికి వెళ్తాం. అయితే ఈ పులుపు రోజు తొందరగా తగ్గిపోవాలంటే లోపల కడగబడాలి. లోపల కడగబడడం ఎప్పుడు? పాపం చేసినప్పుడా, చేయనప్పుడు కడగబడాలి. చేసినప్పుడేమో బయట కడుగుతాడు దేవుడు, నీళ్లతో కడుగుతాడు, వాక్యంతో కడుగుతాడు, ఒప్పుకోవాలి. చేయనప్పుడు కూడా లోపల కడగబడాలి. దేనికి? ఆ పులుపు పోవడానికి, ఆదాము స్వభావం పోవడానికి. అదెట్లా కడుగుతాడు? అది నీళ్లతో కడిగేది కాదు, నోటితో ఒప్పుకుంటే కూడా కడిగేది కాదు. అది ఒక ఆహారాన్ని తినుట ద్వారా కడుగుతాడు. ఏంటి ఆహారం అంటే యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని భుజించాలి. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడండి. అందులో 2 భాగాలు ఉన్నాయి. రక్షణకు సంబంధించింది, విశ్వాసాలకు సంబంధించి. యోహాను సువార్త బహుశా 6వ అధ్యాయం అయి ఉండొచ్చు. ఆ ప్రాంతాల్లో అది అర్థం. యేసు క్రీస్తును ప్రతిదినము భుజించాలి. మన్నా అంటే యేసు ప్రభు, వారు యేసు ప్రభువును మన్నాను భుజించారంటే యేసు ప్రభువును తిన్నారు. ఎట్లా తింటాను నేను? ఇదిగో నేను రోజు వారి చదివేటప్పుడు, నా వాక్యాన్ని భాగాన్ని చదివేటప్పుడు దేవుని ఒక ప్రశ్న అడుగు. ఒకే ఒక ప్రశ్న, 2-3 ప్రశ్నలు అడగద్దు. ఎందుకంటే 2-3 అడగాలని చెప్పి అసలు ఏది గుర్తుండదు. దానికంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒకటే అడగండి. ఏంటో తెలుసా? దేవా తండ్రి, నేను చదివే భాగములో యేసు ప్రభువుకి చెందిన భాగాలు నాకు చూపించు, నాకు వాటి అర్థాన్ని నేర్పించు. ఇదిగో నేను ఒక భాగాన్ని చదువుతున్నప్పుడు, నా ప్రియుడు ఎన్గేది వనములో ఉన్న కర్పూర పుష్ప పూగుతులతో సమానం అనే మాట చదువుతా ఉన్నాను. ఆగాను, అక్కడ ఆగిపోయాను. ఇంగ్లీష్ బైబిల్ తీశాను, గ్రీక్ బైబిల్ తీశాను. కర్పూరం అనే మాట అర్థం ఏంటో చూశాను. కర్పూరం అనగా ఒక వ్యక్తిని విమోచించుటకు చెల్లించవలసిన మూల్యం అని రాసింది. చాలా ఆశ్చర్యం. ఒక పువ్వు పేరు అట్లా ఎవరన్నా పెడతారా? లేదు. ఎంగేది అనగా అర్థం ఏంటో చేశాను. మేకలు మాత్రమే ఎక్కగలిగిన కొండ అని అర్థం ఉంది. వాటిని మీద ధ్యానించాను. టీవీగా నడుచున్నవి 4 కలవు. ఆయన దినములు సంపూర్ణమైనప్పుడు యెరూషలేము అభిముఖుండై ఆయన వెళ్ళాడని లూకాసు వార్త 9వ అధ్యాయం 51లో రాసింది. అందులో నుండి ప్రభువుని బయటికి తీస్తున్నాను, ధ్యానిస్తున్నాను, చిన్న భాగాలు చేస్తున్నాను, సాగదీస్తున్నాను రబ్బర్లాగా. అప్పుడు ప్రభు అందులో నుండి బయటకు వస్తూ ఉన్నాడు. ఆ పువ్వులో ఆయన సిలువలో చేసిన బలియాగం బయటకు వచ్చింది. ఎంగేది అనే పేరులో ఆయన సిలువ వైపు అభిముఖుండై ఆ యొక్క అవమానాన్ని తృణీకరించి సిలువ మరణము తన ముందుంచబడిన ఆనందము కొరకు సిలువ మరణాన్ని లెక్క చేయకుండా తృణీకరించి వెళ్ళిన ఆ మాటలో త్రవ్వి తీశాను. తీసి వాటిని ఆనందించినప్పుడు నేను యేసుక్రీస్తును భుజించినప్పుడు నా లోపలున్న ఆదాము స్వభావం కడగబడి ఆదామును బయటపడేస్తాడు దేవుడు. క్రీస్తు లోపల ఏర్పడుతాడు. లేకపోతే పచ్చిదనం బయటపడుతుంది, ఎండుతనము లోపలికి వస్తుంది. ఆ ఎండుతనము క్రీస్తు స్వభావం, పచ్చితనము ఆదాము స్వభావం. తద్వారా యేసు క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడతాను. ఇది తెలియకుండా దేవా యేసు ప్రభులాగా ఉండాలని కోటిసార్లు ప్రార్థన ఏమవదు. చేయొద్దని చెప్పడం లేదు ప్రార్థన, కానీ అది మార్గం కాదని చెప్పిన. ప్రభువుని పూజించడం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ ఆపుదాం, కొంచెం సమయం అధిగమించి ఉంటుంది, అయితే క్షమించండి.